జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. మరి ఈరోజు మన పోలీస్ కిష్టన్న గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈ గన్ పార్క్ దగ్గర మనం ఘన నివాళులు అర్పించాము. ముదిరాజ్ ముద్దు బిడ్డలందరూ వచ్చి కూడా మరి మనం వారి జయంతులు వర్ధంతులే కాకుండా వారి యొక్క ప్రాణ బలిదానానికి మనం ఆదర్శంగా దానికి ఒక సార్థకత ఏర్పడాలంటే ఏ యొక్క నిధులు నియామకాలు నీళ్ళు అనే విధంగా తన ఆత్మ బలిదానం చేశారో మనం అది సాధించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ముదిరాజులు మాత్రం ఒక 78 సంవత్సరాలు కావస్తుంది దాదాపు స్వతంత్రం వచ్చి, కానీ ముదిరాజులకు మాత్రం ఒక రిజర్వేషన్ ఇవ్వలేరు. ఇప్పటి వరకు కూడా ఒక బానిసల్లాగా చూస్తున్నారు, ఓటు బ్యాంకుల్లాగా చూస్తున్నారు ప్రతి ఒక్క పార్టీ కూడా. మరి ఆ రోజు మన కేసీఆర్ గారు తల్లిపాలు త్యాగానని చెప్పడం వరకే చేశారు, కానీ మాకు రిజర్వేషన్ మాత్రం ఇవ్వలేకపోయారు. మరి అదేవిధంగా ఈ యొక్క రెండవ సీఎం గారు మరి అత్యధిక జనాభా అని చెప్తున్నారు ముదిరాజులు. ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి ముదిరాజులు పెట్టిన భిక్షే అని చెప్పడం కూడా జరిగింది. మరి అలాంటిది మమ్మల్ని ఎందుకని విస్మరిస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు? ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టారు, కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. అదే మేము మీకు అడుగుతున్నది, ఇంకా వేరే ఏవి కూడా మేము డిమాండ్స్ ఏం పెట్టడం లేదు. మా యొక్క అతిపెద్ద జనాభాను కూడా మీ యొక్క కులగణనలో ఒక 26 లక్షలకు కుదించారు, అయినా మేమేమి కూడా అడగలేదు. మరి అదేవిధంగా 42% అని బీసీలకు కూడా చెప్పడం జరిగింది. మీరు ఆ బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మేసి మీరు ఎక్కడికంటే అక్కడ ఢిల్లీకి కానీ ఎటు కానీ వచ్చేసి వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది మీకు మద్దతుగా. మరి ఈరోజు చూస్తే ఈ స్థానిక ఎలక్షన్లో చూస్తే ఇప్పటివరకు కూడా ఒక బీసీఏ కానీ ఇంప్లిమెంట్ చేయలేరు. అదేవిధంగా మీరు 42% రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయించలేకపోయారు. మరి ఇది మీ యొక్క విఫలతనే అని మేము తెలియజేయక తప్పడం లేదు. మీరు సరి అయిన మార్గంలో వెళ్ళలేరు. ఒక గవర్నర్ గారి సంతకం లేకుండా, రాష్ట్రపతి సంతకం లేకుండా మీరు ఒక ఏదైతే ఇంప్లిమెంట్ చేసి 42% ఇస్తాననడం అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదని తెలిసినా మీరు ముఖ్యమంత్రి కాబట్టి మేము నమ్మాము. కానీ మీరు మాత్రం ఆ యొక్క వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే మా యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఈ బీసీడీ నుండి ఏలోకి లేక మా ముదిరాజు బిడ్డలకు జాబులు రావడం లేదు. ఎటు విధంగా కూడా మేము బానిసలాగా బతుకుతున్నాం. చెరువుల పైన చూస్తే సభ్యత్వాలు ఇయ్యరు. కాబట్టి ప్రతి దానికి కూడా మేము ఎటు చూసినా కానీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పోరాటాలు, చెరువుల పైన విషయాలు కలపడము, సభ్యత్వాలు ఇవ్వకపోవడము. ఇంకో విషయం ఏంటంటే మాకు 4000 పైచిలకు సొసైటీలు ఉన్నాయి, ముద్రా సొసైటీలు. కానీ మీరేం చేశారు? అతి తక్కువ ఉన్న వాళ్లకు కార్పొరేషన్ది ఇచ్చారు. మీరు అదొక ఫెడరేషన్, అదే కార్పొరేషన్ మీరు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అది? మరి మనం ఒక చిన్న లాజిక్ చూసుకున్నా కానీ ఒక చిన్న స్కూల్ నుండి కానీ పెద్ద నేషనల్ లెవెల్లో కూడా పర్సంటేజ్ని బట్టి ఇస్తారు. ఫస్ట్ సెకండ్ అనేసి ఒక గోల్డ్ మెడల్ అయినా కానీ కూడా ఒక్క సెకండ్ అటు ఇటు అయినా కానీ కూడా ఒక గోల్డ్ మెడల్ చేజారిపోయింది అంటారు నేషనల్ లెవెల్లో. ఒక క్రికెట్ని చూస్తున్నాం మనం, ఒకే ఒక బాల్తో ఫస్ట్ సెకండ్ అని వస్తారు. మరి మీరు ఏ విధంగా మా అతిపెద్ద జనాభా ఉన్నా, ఇన్ని సొసైటీలు ఉన్నా చైర్మన్ ఇవ్వలేకపోయారు మీరు. మరి అదేవిధంగా ఒక వైస్ చైర్మన్ కూడా ఇప్పటివరకు ప్రకటించలేకపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు ప్రజల యొక్క పాలన చెయ్యాలి, కుల పరిపాలన కాదు. మీరు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు? మా ముదిరాజు బిడ్డలకు నామినేట్ పోస్టెడ్లు లేవు, ఒక డైరెక్టర్లు లేవు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేరు. మరి అదేవిధంగా నీలం మధుకు ఇంత కష్టపడుతున్నారు, మీ హయాంలోనే ఉన్నారు. మరి కంటెస్టెడ్ ఎంపీ తను, కానీ తనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు. అదేవిధంగా మహబూబ్నగర్ సంజీవ్ ముదిరాజ్ గారు ఉన్నారు, తనకు కూడా మీరు ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు. మరి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కార్పొరేషన్లు ఇస్తున్నారు. మరి ముదిరాజులకు ఎందువల్ల మీరు అన్యాయం చేస్తున్నారు? అతిపెద్ద ఓటు బ్యాంకు మాది, అతిపెద్ద జనాభాలో ఫస్ట్ మనమే అని మీరు నోరుతో చెప్తున్నారు, కానీ మీరు చేతలలో ఆ విషయాన్ని ఎందుకని విస్మరిస్తున్నారు, చేయలేకపోతున్నారు. ఇది అంటే ఒక్క మినిస్టర్ పదవి ఇస్తారా? జనాభా ఎంత ఉంది, ఓట్లు ఎన్ని ఉన్నాయి? మరి అదే రెడ్డిల జనాభా ఎంత ఉంది? 62 ఎలా ఇస్తారు? ఏంటి? అవును, మినిస్టర్ పదవి ఎవరికి ఇవ్వలేరా? అతి తక్కువ జనాభాలో ఉన్న వాళ్ళు మినిస్టర్లు లేరా? మాది పెద్ద జనాభా, మీరు మినిస్టర్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి, కార్పొరేషన్స్ ఇవ్వాలి, డైరెక్టర్లు ఇవ్వాలి. మా జనాభాని బట్టి జనాభా తమాషా ప్రకారం మీరు ఇవ్వాలి. మీరు అందరికీ కూడా ఒక సీఎం అన్నప్పుడు ఇది తెలంగాణ తండ్రి లాంటి వారు, మీరు అందరికీ సమభాగంగా న్యాయం అనేది జరగాలి కదా.
మీరేమంటారు? రెడ్డిలకు ఒక 5 ఎకరాల పొలం ఉండాలి ప్రతి ఒక్కరు. రెడ్డిలు రావులే పాలిస్తారన్నారు. అది ఎంతవరకు కరెక్టు? బీసీల ఓట్లు సీట్లు మీవా? మీరు పాలిస్తారా మా ఓట్లతోని? ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి బానిసత్వం బతుకులు బతకాలి మేము? ఒక రాజ్యం రిజర్వేషన్లు ఇప్పుడు అయితే ఇస్తామనుకున్నారో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇంకా తక్కువ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎక్కడక్కడ నా బీసీ వాళ్ళు ఎక్కడైతే వీళ్ళు గెలుస్తారన్న దగ్గర ప్రతి చోట అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కిడ్నాప్ కూడా చేస్తూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దాని గురించి ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏకగ్రీవం అని పెట్టారు. ఏకగ్రీవం కాదు, అంతా లోపల లోపల ఏం జరుగుతున్నదని ప్రతి ఒక్కరికి తెలుసు, మనం చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఏకగ్రీవం ఒక ప్రజా పరిపాలనను తొక్కేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక సర్పంచ్ పోటీలకు కూడా ఏకగ్రీవం పేరుతోని ఎక్కడదక్కడ వాళ్ళను కొనేస్తున్నారు. ₹1,00,00,000 అంటారు, దేవాలయాలు అంటున్నారు, భవనాలు అంటున్నారు. ప్రజలకు కావాల్సింది దేవాలయాలు భవనాలు కాదు, వారి యొక్క హక్కులు, వారికి కావాల్సిన ఒక అతి చిన్న చిన్న సమస్యల పరిష్కారం. వారి జాబులు కోల్పోతున్నారు రిజర్వేషన్ లేక. ఆ దిశగా ఎందుకని అర్థం చేసుకుంటలేరు మీరు? ఎందుకని ఇవ్వట్లేదు? మీరు కొన్ని అవి పెట్టండి, కార్పొరేషన్లు పెట్టండి, ఇండస్ట్రీలు తీసుకురండి. మీరు భవనాల పేరుతో, గుడిల పేరుతో ఊరిని ఉద్ధరిస్తామనేసి ఏకగ్రీవం చేయడంలో అది ఎంతవరకు కరెక్ట్? ఇంకెన్ని రోజులు ఈ మోసాలు సాగాయి? ప్రతి ఒక్క బీసీ బిడ్డలారా, మన బీసీ సంఘాలు ఇంతగానం పెట్టుకున్నాము, మనం ఎందుకని వెనకబడుతున్నాం? ఎందుకని ఆలోచించలేకపోతున్నాము? మీరు బీసీ సంఘాలు పెట్టుకున్నదే నిజమైతే, బీసీల కోసమే నిజమైతే ప్రశ్నించండి. బీసీలకు న్యాయం జరిగే వరకు, మనం రోడ్ ఎక్కే వరకు, పోరాటం చేసే వరకు ఎలాంటి న్యాయం జరగదు. ఆ రోజు స్వతంత్రం తెచ్చుకున్నారు, ఎంతమంది బలిదానాలు చేశారు? మలిదశ ఉద్యమం జరిగింది, ఎంతమంది ప్రాణ బలిదానం చేశారు? రెడ్డిలు చేశారా? రావులు చేశారా? ఇంకా బీసీల ప్రాణాలే కదా పోయింది. మరి బీసీలకు ఎందుకని న్యాయం చేయడం లేదు మీరు? ప్రతి ఒక్క బీసీ బిడ్డకు న్యాయం చేయాలి మీరు ఒక మంత్రి అన్నప్పుడు మీ పిల్లలము సమభాగంగా చూడండి. మీరు ఇంకెన్ని రోజులు ఈ రాజ్యాధికారం అడ్డు పెట్టుకొని బీసీలను తొక్కేస్తారు? ఇంకా ఒక విషయం, మాటికి ముందు మన రాహుల్ గాంధీజీ संविधान किताब पकड़ के फिरते रहते आप संविधान बोल के, फिर ये कौन सा संविधान में है? मेजॉरिटी हमारा है, फिर हमको ठीक से करेक्ट का न्याय जरूरत इंसाफ नहीं मिल रहा हमको. मेजॉरिटी हमारा है, ये संविधान में ऐसा है क्या? फिर क्या बोले तो माइनॉरिटी बोल के माइनॉरिटी नाम रख के कितने दिन आप ये ऐसा करते रहते? किस बार में देखो माइनॉरिटी बोल के उनको 4% दे दिए. अभी क्या बोलते सर 42% बोल रहे हो, उसमें 10% बोल रहे. हमारा मुदिराजों का क्या आपको समझ में नहीं आ रहा? इतना बड़ा कम्युनिटी है हमारा. अरे संविधान निकालो आप, संविधान निकाल के कैसा चल रहा है उसके बराबर चलना ना आप. वो क्या बोलते मक्का को जा रहे हैं, उधर जा रहे हैं, उनको तो देते ही जा रहे हैं, उसके नाम पे रिलीज़ कर रहे हैं फंड्स. फिर हमको एक कॉरपोरेशन चेयरमैन दिए ना, इसके बारे में क्यों ना सोच रहे? कॉरपोरेशन को क्यों आप ठीक तरीके से क्या नहीं दे रहे आप? वो मक्का मस्जिदों को जाने के वाले के देते, फिर हमारे यहाँ जाना दे के हम तेलंगाना ला लिए. फिर ये कैसा इंसाफ है? कौन सा संविधान है ये? कौन सा संविधान में पकड़ के आप फिरते रहते? రాహుల్ గాంధీ మరి అదే కులగణన చేసి దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఉందని చెప్పేసి తెలంగాణ అని చెప్తుంది. ఇదే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు 2 సంవత్సరాలు వస్తూ ఉన్నా కూడా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాం, ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తారు. అవును, డిమాండ్ చేస్తారు. ఆ రోజు మీరు ఏదైతే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేసి ఏక్తా అనేసి మీరు ఆ రోజు ప్రయాణం చేశారు, మరి అది ఈరోజు ఎక్కడ పోతుందని ఎవరమైనా అడుగుతాం కదా. ఎక్కడ ఉంది న్యాయం? సమభాగంగా చూస్తామనేసి ఏక్తా కర్తే అనేసి వెళ్ళిన వాళ్ళు, మరి ఇక్కడ ఈ తెలంగాణ క్యా హోరా? ఇద్దరు తెలంగాణ మే దేరే బోల్కే ఉద్దరు మొన్న అవి అయింది కదా, ఇది ఎలక్షన్స్ గుజరాతా బీహార్ ఏదో అయింది, అది బీహార్లో అయింది. అక్కడ నమ్మిండ్రా మీకు? ఇక్కడ చేస్తున్నామని అక్కడ చెప్పారు. ఇప్పుడు ఈరోజు కర్ణాటక ఏమవుతుంది? ఎక్కడ పోతుంది? ఈరోజు తెలంగాణ ఏం చేస్తున్నారు? ఎటు పోతుంది? ఇక్కడ మాకు న్యాయం జరగకుండా అక్కడ బీహార్కి వెళ్ళారు, అక్కడ ఎలాంటి గుణపాఠం చెప్పింది? రాబోయే ఎలక్షన్లో కూడా అలాంటి గుణపాఠం జరగొద్దంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కరెక్ట్ చేయండి. మాకు బీసీఐ ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. మహిళలకు 2,500 అన్నారు, అది లేదు. పిల్లలకు స్కూటీ అన్నారు, అది లేదు. వృద్ధాప్య పింఛన్లు 4,000 చేస్తామన్నారు, అది లేదు. ఇలా షాదీ ముబారక్ తులం బంగారం అన్నారు మీరు, అది లేదు. ఇలా మీరు ఒక వాగ్దానాలు చేసేసి మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఆ వాగ్దానాన్ని ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది కదా. మరి బీసీలు ఎన్ని ఉద్యోగాలు పోయాయి? ఈ ముదిరాజుల జాబులు అన్నీ ఎక్కడ పోతున్నాయి? మేము ఇంకా ఎంతవరకు మిమ్మల్ని ఓపికతో చూస్తుండాలి? మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కేవలం మీరు ఒక బీసీఐ ఇంప్లిమెంట్ చేయిస్తాము, ముదిరాజులకు న్యాయం చేస్తామంటే
మా బిడ్డలు ముదిరాజ్ బిడ్డలు ఎక్కడ నిలబడ్డ వాళ్ళని ఓడగొట్టి కూడా మీరు నిలబెట్టిన వాళ్ళని మేము గెలిపించుకున్నాం. మా జాతిని కూడా మేము పక్కన పెట్టేసి కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. మరి మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? కాబట్టి మేము దయచేసి చెప్తున్నాము, మా యొక్క ముదిరాజుల బిడ్డల తరపున రేవంత్ రెడ్డి గారు, మీరు రెండవ సీఎం అయినటువంటి తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క మా ముదిరాజు బిడ్డల యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు వెంటనే మీరు బీసీఏని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఒక 2009 నుండి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు అన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కేవలం మీరు ఒక్క విషయం, ఒక్క మాట చెప్తే మాకు బీసీఏ ఇంప్లిమెంట్ అవుతుంది. బీసీ కమిషనర్ కూడా ముట్టడించాను నేను. అదేవిధంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది కేవలం బీసీఏ గురించి. మరి మొన్న మేలో కూడా నేను యాదాద్రి నుండి ఇదే గన్ పార్క్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఇదే బీసీఏ గురించి. మేము ఎన్ని రోజులు ఇలా మీకు గుర్తు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ వీరేశం గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు రోడ్ దిగ్బంధన ఉండే. ఇప్పుడు ఈ యొక్క స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. మాకు ఇలాంటి కష్టాలు జరగకుండా మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది నిలబెట్టుకోండి, ముదిరాజులకు న్యాయం చేయాలని మేము మా యొక్క ప్రజల అందరి తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.